ప్రభువు నామమున అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనము. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. సహోదరి సహోదరులరా, యెహోవా ఆజ్ఞలు బంగారము కంటెను, మేలిమి బంగారము కంటెను ఎంతో అమూల్యమైనవి, తేనె కంటే జుంటి తేనె దారుల కంటే ఎంతో విలువైనది, ఎంతో మధురమైనదని ఆయన ఆజ్ఞలను మనకు దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. మనుషులు ధనార్జనకు తహతహలాడుతుంటారు, కానీ దేవుని వాక్యం పట్ల అంత ఉత్సాహము చూపించరు. అదే ధనార్జన కోసం ఎంత తహతహలాడతారో దేవుని వాక్యం పట్ల అంత శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే ఇంకా ఎంతో బంగారం కంటేను, జుంటి తేనె దారుల కంటేను ఎంతగానో బహుగా దీవించబడతారని ఈ వాక్యం ద్వారా మనకి సెలవిస్తున్నారు. అలాగే కీర్తనలు 119వ అధ్యాయము 127వ వచనము. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి అని ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో మనకి తెలియపరుస్తున్నది ఏంటంటే, మీరు నా యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే మీకు ఎంతో ఎన్నో ఫలాలు మీకు ఇస్తాను అంటున్నాను. బంగారం కంటే మంచిదని, అలాగే జుంటి తేనె దారుల కన్నా విలువైనది గొప్పది మీకు కలుగజేస్తాను, మీలో అభివృద్ధిని పెంపొందిస్తానని ఈ వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నది. అలాగే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనము మనము పరిశీలించినట్లయితే ఇక్కడ నీతిమంతుని మాటలు ప్రశస్తమైన వెండి లాంటివని చెప్తున్నారు. అదే భక్తిహీనుల ఆలోచన చాలా దుర్మార్గమైనవని ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నది. సహోదరి సహోదరులరా, ప్రతిదినము మనము దేవునితో మాట్లాడటము, దేవుని మాటల వలన మనము ఎంతగానో విస్తరించబడతాము. అంటే మన సంతానమును ఎంతగానో విస్తరిస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు నీ సంతానమును 1000 తరముల వరకు దీవిస్తానని తన లేఖనములలో పొందుపరచడం జరిగింది. సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యమును అనుసరించి నడుచుకుని అట్లాగే దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చేవారుగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.